ఆర్టిఫిషియల్ ఒక్క నిమిషం మళ్ళీ వస్తాను. ఓకే అలాగే రైట్, మళ్ళీ వస్తానండి. ఒకసారి హేమకుమార్ గారు. నమస్తే అండి. చంద్రబాబు నాయుడు గారు తా అంటే పవన్ కళ్యాణ్ గారు తందాన అంటారు. ఆయన వాస్తవాలు తెలుసుకోరు. ఒకటి గతంలో కూడా ఆయన పెద్దిరెడ్డి నిన్న కామెంట్స్ అవే నా చాలా ఆరోపణలు చేశాడు. గతంలో ఎన్నికల ముందు చెప్పినట్లు ఏదో రెడ్ శాండిల్ ఎక్స్పోర్ట్ చేశారు, మొత్తం నేపాల్లో ఉంది, అక్కడంతా పట్టుబడ్డాయి, మనం అధికారంలోకి రాగానే మొత్తం తెప్పిస్తానని చెప్పారు. ఏమైపోయింది? దాదాపు 40,000 కోట్ల ఇసుక దందా చేశారు. ఇలాంటి ఆరోపణలు కూడా పవన్ కళ్యాణ్ గతంలో చేశారు, కానీ ఏవి నిగ్గు తేల్చలేకపోయారు. ఎందుకంటే నా పైన అలాంటివి ఏమి ఉండవు కాబట్టి నేను ఆనెస్ట్గా ఉంటాను అనేది నిన్న పెద్దిరెడ్డి గారు. ఈరోజు మళ్ళీ ఈ రకమైన ఒక్కొక్క లైన్ తీసుకొని ఈ రకంగా కామెంట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ కూడా అనేది చెప్తున్నారు. రాజేష్ గారు, ముందుగా మీకు 60 వీక్షకులకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు నమస్కారం, శుభోదయం అండి. సార్, తానా అంటే తందాన అనేది వీళ్ళు మాటలకి అర్థాలు ఉండవు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తానా అంటే యావత్తు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎవరెవరు వైసీపీ కార్యవర్గం మొత్తంతో పాటు ఐఏఎస్, ఐపీఎస్లు కూడా తానా అంటే తందానా అనే రకాలు వాళ్ళు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఫుల్ స్వేచ్ఛ ఉంది. ఆయనకి ఏదైతే శాఖలు ఉన్నాయో ప్రతి శాఖలో ఏ విధంగా ఎక్కడ జరిగింది అన్యాయం అనే దాని మీద కానీ, డెవలప్మెంట్ ఎక్కడ చేయాలనే దాని మీద కానీ పట్టుంది. ఆయన ఇప్పుడే కాదు గతంలోనే చెప్పారు. ఏం చెప్పారంటే, నేను ప్రతి ఒక్కటి పరీక్షిస్తున్నాను, ఖచ్చితంగా పూర్తి నిజ నిర్ధారణతో సాక్ష్యాధారాలతో ఖచ్చితంగా బయటికి వస్తుంది. ఎవరెవరు తప్పు చేశారు, ఉప్పు తిన్నోడు నీళ్లు తాగాల, తప్పు చేసినోడు శిక్ష అనుభవించాలా అనే నినాదంతో ఎప్పుడో చెప్పారు. విచారణ జరుగుతుంది. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. నిప్పు లేదే పొగరాదు సార్. ఊరికే ఆరోపణలు వేయడానికి మాకు వేరే పని పాట లేక కాదు. ఇంకొకటి ఏంటంటే, గతంలో కూడా మేమేం చెప్పామంటే ఈ నిజ నిర్ధారణ బయటకు వస్తుందని చెప్పాము. మంగళగిరి ఏ రోజైతే పార్టీ రూలింగ్ వచ్చిందో, మంగళగిరిలో మా పార్టీ ఆఫీసు ముందర ఒక టెంట్ వేసి ఎవరెవరు సమస్యల మీద ఉన్నారు అనే సెన్స్ అంటే దాదాపు 60-70% చిత్తూరు జిల్లా నుంచి పలానా అనే సెన్స్ చిత్తూరు జిల్లా నుంచి అర్జీలు వచ్చినాయి. ఎక్కడెక్కడ భూములు అక్రమాలు, ఏ అటవీ శాఖ భూములే కాదు, మామూలు మెతగ్గా ఉన్న సామాన్య ప్రజల భూములు కూడా వాళ్ళు కబ్జా చేసిన దాఖలాలు ఈ రోజు కోకొల్లలుగా ఎక్కడన్నా. ఈ రోజు కాశ్మీరీ ఫైల్స్ తెలుసు కదా మీకు, అంతకంటే పెద్ద మదనపల్లి ఫైల్స్ వచ్చింది. అంతకంటే కాశ్మీర్ ఫైల్స్ కంటే కూడా చాలా గొప్పగా ఇదైంది అది మదనపల్లి ఫైల్స్ దగ్గర. కాదండి హేమకుమార్ గారు, మీరు ఇన్ని ఆరోపణలు చేసిన నిన్న పెద్దిరెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్ లో టోటల్ అయిన డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా పూర్తిగా చూపించారండి. 1981లో సార్ వడ్డించేవాడు మనోడైతే మనం ఎక్కడ కూర్చున్నా. 2004 రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ వచ్చిన కాడ నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. మీరు దాకా ఏదో చెప్పారు 2000 ఉన్నారు కంటే కాదని చెప్పలేదు. ఓకే, అంటే రూలింగ్ పార్టీలో ఎమ్మెల్యే అంటే మన ఇంట్లో పనే కదా. మనం ఏం కావాలో మనం ఏం కావాలన్నా ఈ భూములు 2001 అన్న రాజశేఖర రెడ్డి ఇందాక కరెక్ట్ పాయింట్ వచ్చారు, చాలా కరెక్ట్ పాయింట్ వచ్చారు. 2001లో కొన్నాము. అప్పుడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అని కూడా ఇందాక చెప్పారు. కిరణ్ కుమార్ రెడ్డి హేమకుమార్ గారు చంద్రబాబు నాయుడు గారు హేమకుమార్ గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అనేసి ఎవరో చెప్పారు ఇందాక. నాకు అది ఒక్క విషయం నేను చెప్తాను. హేమకుమార్ గారు పార్టీ రూలింగ్ హేమకుమార్ గారు ఇక్కడ ఒక విషయం పాయింట్ అది కాదు, మీరు సబ్జెక్ట్ విషయం ఏంటంటే 2001లో ఆయన భూములు కొన్నారు. ఇవి ఏంటి అంటే అప్పట్లో చూసుకొని డాక్యుమెంట్స్ చూసుకొని ప్రైవేట్ వ్యక్తులతో కొన్నప్పటికీ దానిపైన ఆరోపణలు వచ్చినప్పుడు ఒక వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఎప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఉన్న సమయంలో ఆది వెంకటరమణ రెడ్డి అని అతను ఫిర్యాదు చేసినప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఒక కమిటీ వేశారు, చూశారు. దాని ఇది ఫారెస్ట్ అధికారులు చూసి ఇది అటవీది కాదు, ఇది ప్రైవేట్ వ్యక్తులని తేల్చారు. తర్వాత ఇదే వ్యక్తి మళ్ళీ 2014లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఈ కంప్లైంట్ చేశారు. అప్పుడు కూడా ఫారెస్ట్ అధికారులు చెప్పారు కాదు ఇది ప్రైవేట్ వ్యక్తులది అని. సో దానికి చూపించారు, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అవన్నీ కూడా చూపించారండి. సార్ దాన్ని అన్ని ఇప్పుడు మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ తమ్మిని బిమ్మి చేయొచ్చు, బిమ్మిని తమ్మి చేయొచ్చు. కిరణ్ కుమార్ రెడ్డి గారు చంద్రబాబు ఓపిక పట్టు మీరు మాట్లాడేవాడు మా మాట చెప్పండి. నన్ను నేను చెప్పి తర్వాత మీరు ఏదైనా తప్పు ఉంటే క్లారిటీ చేయండి. దాని గురించి తప్పే లేదు.
Please, నేను అన్ని చెప్పేటివన్నీ ఇది సత్యాలు కాదు, మీరు చెప్పేటివన్నీ సత్యాలు కాదు. Please, అది కాదు. విషయం ఏంటంటే 2004లో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసి కాంగ్రెస్ ప్రభుత్వం రూలింగ్లోకి వచ్చిందో ఆ రోజు ఏమేమి చక్క పెట్టుకోవాలి అన్ని చక్క పెట్టుకోండి అనేసి ఏదైతే డీకేటీలు ఉన్నాయో మొత్తం పట్టా చేసుకోండి అనేసి అవన్నీ జరిగిన కార్యక్రమాలు 2004 నుంచే అన్ని లెక్చరింగ్ ఎక్కిపోయిన అన్ని అకౌంటబిలిటీ అయిపోయింది. వాళ్ళు రూలింగ్ లోకి రాగానే మళ్ళా 2009లో కాంగ్రెస్ పార్టీ రూలింగ్ వచ్చింది. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ చీఫ్ మినిస్టర్ గా ఉన్నారు. అవన్నీ ఏమేం చేసుకోవాలో వాళ్ళు అఫీషియల్ గా చేసుకోవాల్సింది చేసుకున్నారు. ఈ రోజు ఇందాక మీరు అడిగారు ఆ ఏరియాలో పోవాలంటే, సార్ రాజేష్ గారు నిజంగా రమేష్ గారు వస్తారంటే రమ్మని చెప్పండి, నేను వస్తాను, మీకు కెమెరామెన్ తీసుకొని పోదాం రండి. మానవుడు తిరగలేదు ఆ ఏరియాలో. ఎక్కడ మెయిన్ రోడ్ లోనే చెక్ పోస్ట్ ఉంటాయి, ఎవరు లోపలికి పోలేరు. అక్కడ నుంచి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఆ రోడ్ లో రెడ్ జోన్ లాగా ఉంటది, ఎవరు లోపలికి పోయి చేసేంత ధైర్యం దమ్ము ఎవరికి ఉండదు. ఎందుకంటే అక్కడ మొత్తం వాళ్ళ అడ్డా అది కాదు. హేమకుమార్ గారు నేను చూపించిన విజువల్స్ ఏదైతే ఉందో అక్కడ ఉన్న ఫామ్ హౌస్ ఆ చుట్టుపక్కల ఇల్లు ఉన్నాయని చెప్తున్నారు కదా రమేష్ గారు. రమ్మని చెప్పండి, రమేష్ గారు రమ్మని చెప్పండి, మీరు కెమెరా తీసుకొని రండి, నేను వస్తాను, పోదాం రండి. అదేవిధంగా ఫారెస్ట్ అధికారులు కూడా తీసుకొని పోదాం. ఈ రోజు మేమేం చెప్పాం, పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు, కమిటీ చేశారు, కమిటీ నివేదికలు ఇస్తాయి, పూర్తి నివేదిక ఎవరు తప్పు చేశారు ఏంటి ఎక్కడి నుంచి జరిగింది అనేసి పూరాపురాలు బయటకు వస్తాయి. ఖచ్చితంగా బయట పెడతాం. తప్పు చేస్తుంటే ఖచ్చితంగా శిక్ష అనిపించాలా. మేము ఆరోపణలు ఊరికైనా వాళ్ళ మీద వీళ్ళ మీద ఆరోపణలు వేయడానికి కాదండి. నేను దావోస్ వెళ్ళిన విషయం కూడా ఇందాక మాట్లాడినప్పుడు పరిశ్రమలు తెచ్చాము అనేసి చెప్పారు. మేమేదో డైవర్షన్ పాలిటిక్స్ అనేసి. ఈ రోజు ఆయన కేంద్రం నుంచి వైసీపీ ప్రభుత్వం 2019-2024 వరకు కేంద్రం నుంచి వచ్చిన ప్రతి నిధిని మళ్లించి పోలవరం నిధులు కానీ అమరావతి నిధులు కానీ రాష్ట్ర డెవలప్మెంట్ నిధులు కానీ ఎక్కడ డెవలప్మెంట్ జరగ ప్రతి నిధులని మళ్లించి బట్టన్లోకి కాల్ భాగం 20% బట్టన్లోకి ఇచ్చారు. అది వేరు, ఆ సబ్జెక్ట్ వేరు. మళ్ళీ మనం దాని గురించి చర్చిద్దాం ఒకసారి. ప్లీజ్ అది మళ్ళీ మనం చర్చిద్దాం. ఒకసారి మనం లక్ష్మణ్ గారి దగ్గరికి వెళ్దాం. ఒక నిమిషం హేమకుమార్ గారు ప్లీజ్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనం ఓన్లీ ఇప్పుడు దీని మీద చర్చిద్దాం. పర్వాలేదు. విషయం ఏంటంటే నిజంగా ఇతను చేశాడా లేదా అనేది. ఎందుకంటే మీరు అన్నట్లు ఆక్రమించారా లేదా దానిపైన మనం తర్వాత సెకండరీ మీరు మాట్లాడిందంటే ఆ సబ్జెక్ట్ వేరు. జరిగినాయి. ఇక్కడే కాదు యావత్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వంలో ఎన్ని చోట్ల భూదందాలు భూ ఆక్రమణలు జరిగినాయో మొత్తం బయటకు వస్తున్నాయి. అన్ని విచారణ జరుగుతున్నాయి. ప్రతి ఒక్కటి సాక్ష్యాధారాలతో సామాన్యుడు భూములు కూడా కొట్టేసిన వైసీపీ అంటే ముఖ్యమంత్రి కాదండి జగన్మోహన్ రెడ్డి కాదు. ఇప్పుడు ఖచ్చితంగా నిజాలతో బయటకు వచ్చి ఎవరెవరు తప్పు చేశారో శిక్షణ కాదు. ఒకటండి హేమకుమార్ గారు, ఇప్పుడు పెద్దిరెడ్డి గారు ఈ రకంగా ఆక్రమించారు భూమి అనేది అంటే ఇది ముఖ్యమంత్రి గారి గతంలో ఉన్న జగన్మోహన్ రెడ్డికి తెలిసే జరిగింది అంటారు అనుకోవచ్చా, లేక తెలియకుండా జరిగింది అనుకోవచ్చా? వైట్ కాలర్ అండి, పాసులు ఇచ్చాడు ఆయన, యథేచ్ఛగా ఐడి కార్డు ఇచ్చాడు. యథేచ్ఛగా మీరు ఎక్కడన్నా సరే ఏమన్నా తీసుకోవచ్చు. మన రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏదైతే డబ్బులు వస్తున్నాయో అవన్నీ చేసి పెట్టుకోండి, కానీ నా భాగం నాకు కరెక్ట్ గా పంపించేయండి అనేది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ఎట్లుంటదండి. అన్ని